ఆ నియోజకవర్గంలో మళ్లీ ఉద్రిక్తతలు తలెత్తాయి. ఒకప్పుడు ప్రశాంతంగా కనిపించిన ఆ సెగ్మెంట్ తరచూ అంతర్గత విభేదాలతో హాట్ టాపిక్ గా మారుతోంది. కూటమి ధర్మానికి విరుద్ధంగా అక్కడి నాయకుల తీరు కనిపిస్తోంది. దీంతో ఈ వ్యవహారం కూటమిలో కలకలం రేపుతోంది. అందరూ కలిసి కష్టపడి వైసీపీని గద్దెదించి ప్రశాంతంగా పాలన సాగిస్తుంటే మధ్యలో ఈ అంతర్గత విభేదాలు ఏంట్రా బాబు అని కూటమి శ్రేణులు తలలు పట్టుకుంటున్నాయట. తమ బలం చూపించాలనే ఆరాటం ఒకవైపు, మేము లేకపోతే మీ గెలుపు లేదు అనే బిల్డప్ ఇంకోవైపు. ఇలా కూటమి శ్రేణుల మధ్య అక్కడ ఆధిపత్య పోరు మరీ ఎక్కువతోందట. ఇంతకు ఏదా నియోజకవర్గం? ఎందుకు అక్కడ అంతర్గత విభేదాలకు ఫుల్ స్టాప్ పడటం లేదు? 2024 ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేసి ఘన విజయాన్ని అందుకున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా కలిసి పోటీ చేశాయి కనుక ఎవరెక్కడ పోటీ చేయాలి అన్న దానిపై మూడు పార్టీలు కలిసికట్టుగా నిర్ణయం తీసుకున్నాయి. ఈ క్రమంలో టీడీపీ నాయకులే కాదు, జనసేన అలాగే బీజేపీ నాయకులు కూడా త్యాగాలు చేయాల్సి వచ్చింది. ఒకరెక్కువ ఇంకొకరు తక్కువ అనుకోవటానికి లేదిక్కడ. పిఠాపురం నుంచి టికెట్ ఆశించిన టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే వర్మ బంగపట్టారు. తన అనుచరులతో అప్పట్లో నానాయాగి చేశారు. చంద్రబాబు, లోకేష్ దిష్టిబొమ్మలు తగలబెట్టించారు. నానా బూతులు తిట్టించారు. కానీ చంద్రబాబు పిలిచి బుజ్జగించడంతో వర్మ సర్దుకుపోయారు. జనసేనాని పవన్ కళ్యాణ్ గెలుపులో కీలక పాత్ర పోషించారు. టీడీపీ నాయకులు పోటీ చేసిన చోట్ల జనసేన, బీజేపీ కార్యకర్తలు ఎలా కీలక పాత్ర పోషించారు అలాగన్నమాట. అయితే ఎక్కడా లేని విధంగా పిఠాపురంలోనే వర్మ ప్రతిసారి లొల్లి చేస్తున్నారు. అది కూడా అధికారిక కార్యక్రమాల్లో. ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటో లేదంటూ వర్మ అనుచరులు దూషణలకు దిగుతున్నారు. అట్నుంచి కౌంటర్ అటాక్ వస్తోంది. పవన్ కళ్యాణ్ మీద తనకు ఎనలేని అభిమానం ఉందని చెబుతున్న వర్మ పిఠాపురంలో గొడవ జరిగితే అది కూటమి ఐక్యతకు సంబంధించి తప్పుడు సంకేతాలు పంపుతుందని తెలియనంత అమాయకుడు. ఇదే విషయమై పలు సందర్భాల వర్మని టీడీపీ అధినేత చంద్రబాబు మందలించడం పరిస్థితిలో మార్పు రావటం లేదట. జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా జనసేన కార్యకర్తలని మందలిస్తున్నారు. మరోపక్క వర్మకి వైసీపీ అనుకూల మీడియాలో విపరీతమైన స్పేస్ దొరుకుతోంది. కూటమికి వ్యతిరేకంగా వర్మని అడ్డం పెట్టుకుని వైసీపీ అనుకూల మీడియా చేస్తున్న యాగి అంతా ఇంతా కాదు. తాజాగా కూడా పిఠాపురంలో మరోమారు కూటమి శ్రేణులు గొడవైంది. ఈ వివాదానికి ప్రధాన కారణం వర్మ, పెండెం దొరబాబుల మధ్య ఉన్న పాత వైరం. గతంలో ప్రత్యర్థులుగా ఉన్న వీరిద్దరూ ఇప్పుడు ఒకే కూటమిలో ఉన్నారు. వైసీపీ నుంచి వచ్చి జనసేనలో చేరిన దొరబాబు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రతినిధిగా పెత్తనం చెలాయించడం వర్మకు మింగుడు పట్టలేదు. కూటమి ధర్మాన్ని పాటించకుండా వర్మ పదే పదే రచ్చ చేయటం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని జనసేన నేతలు వాదిస్తున్నారు. చిన్నపాటి పొరపాట్లను పెద్దవి చేసి చూపిస్తూ సభలను రసాభాస చేయటం వల్ల ప్రజలోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని వారు మండిపడుతున్నారు. చంద్రబాబు ఫోటో విషయంలో తలెత్తిన లోపాలను సామరస్యంగా పరిష్కరించుకోకుండా బహిరంగంగా గొడవకు దిగటం కూటమి స్ఫూర్తికి విరుద్ధమని హెతవు పలుకుతున్నారు జనసేన శ్రేణులు. వర్మ అనుసరిస్తున్న ఈ ధోరణి వల్ల ఆయనకే మైనస్ మార్కులు పడుతున్నాయని చెబుతున్నారు. అధికారులను నిలదీయటం, పరస్పరం దూషణలకు దిగటం వల్ల పాలనపై ప్రభావం పడుతోంది. దొరబాబు చేసిన స్కామ్లు బయటపడతానని వర్మ కామెంట్ చేస్తే వర్మ చీకటి బాగోతాలు తాను బయటపడతానంటూ దొరబాబు కౌంటర్ ఇచ్చారు. తాజాగా దొరబాబుకు కౌంటర్ గా వర్మ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటో లేదని ప్రశ్నించినందుకు తనపై టీడీపీ కార్యకర్తలపై దాడి చేసి అనరాని మాటలు అన్నారని ఆవేదన వ్యక్తం చేశారు వర్మ. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా పనిచేసిన దొరబాబు ఈ రోజు కూటమిలోకి వచ్చి పెత్తనం చెలాయిస్తున్నాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ కోవట్టుగా దొరబాబు పనిచేస్తూ కూటమిలో తగాదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా టీడీపీ, జనసేన అధిష్టానాలు జోక్యం చేసుకుని ఇరువురు నేతల మధ్య ఉన్న ఆధిపత్య పోరుకు స్వస్తి పలకాలన్న అభిప్రాయం రెండు పార్టీల నుంచి వినిపిస్తోంది.